హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 14,582 వేకెన్సీస్తో SSC CGL నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు ఈ జాబ్స్కి సంబంధించి చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి వీడియో కాబట్టి చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు SSC CHSL, SSC MTS లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. SSC CHSL మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు SSC CHSL ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కే మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి SSC MTS నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం SSC MTS అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే PDF కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో SSCకి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా GK అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 మంత్స్ కాదు, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ PDFస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. SSC CGL సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు 2025 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. సో టోటల్గా మనకి 14,582 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 16,000 వరకు కూడా వెళ్తాయి. ప్రజెంట్ 22 వేకెన్సీస్ మాత్రమే ఇవి. ఫైనల్ వేకెన్సీస్ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతాయి. సో మనకి ఈ SSC CGL రిక్రూట్మెంట్ అనేది 2 టైర్స్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. టైర్ 1 ప్లస్ టైర్ 2 అని చెప్పేసి ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ మనకి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. BE BTech క్వాలిఫికేషన్ ఉన్న, జనరల్ డిగ్రీలో BCom, BSc, BA, BJC, B.Pharmacy ఇలాగ మీరు ఏ డిగ్రీ చేసినా కూడా మీరు SSC CGL జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. జూలై 4th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ మధ్యన ఈ 17 డేస్ పాటు మీకు టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో మీకు కంప్యూటర్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మీకు 2 మంత్స్ మాత్రమే టైం ఉంది అప్రాక్సిమేట్గా. సో ఈ 2 మంత్స్లోనే మీరు ఈ టైర్ 1కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా టైర్ 2కి సంబంధించి ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు మనకి టైం అయితే ఉంది. డిసెంబర్ 2025లో టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి వారు టైర్ 2 ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ టైర్ 1 ప్లస్ టైర్ 2లో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని బేస్ చేసుకొని మీ యొక్క సెలక్షన్ని కంప్లీట్ చేసి మీకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 37 డిపార్ట్మెంట్స్లో మనకి జాబ్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి నోటిఫికేషన్లోనే నేను మీకు క్లియర్గా చెప్పాను. మీరు ఇంకా అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు జూలై 4th లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లై లింక్కి సంబంధించి మీరు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలనేటువంటి డీటెయిల్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఇప్పుడు సిలబస్కి సంబంధించి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మీకు టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో టైర్ 1 ఎగ్జామినేషన్లో మీకు టోటల్గా 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో టోటల్గా మీకు 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మీకు 2 మార్క్స్ అనమాట. సో
ఇక్కడ మీకు 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి రావడం జరుగుతుంది. టోటల్గా 200 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయండి. ఓకే, 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇందులో మీరు మంచిగా స్కోర్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అనమాట. ఈ రెండిట్లో మీరు అవుట్ మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. 50కి 50 మార్క్స్ మీరు టోటల్గా ఈ రెండు టాపిక్స్ కలిపి 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ 100% అయితే ఉన్నాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ మీరు ఎంత చదివినా కూడా 25 క్వశ్చన్స్కి ఒక 17 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే చాలా బాగా ఆన్సర్ చేసినట్లే. ఇంకా క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్కి ఒక 20 క్వశ్చన్స్ లేదా 22 క్వశ్చన్స్ వరకు పెట్టేటువంటి వారు ఉంటారు. కొన్ని లెంగ్తీగా ఉంటాయి క్వశ్చన్స్, టైం సరిపోకపోవచ్చు. మీరు టైం అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే, అంటే మీరు మాక్ టెస్ట్లు కానీ ఇంకా ఏదైనా షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే 25 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి కూడా మీకు టైం ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ని మీరు అస్సలు వదలవద్దు. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో కూడా మీరు మంచి స్కోర్ చేసినట్లయితే మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే టైర్ 1కి సంబంధించి 150+ అయితే ఉంది ఫర్ యూఆర్ క్యాండిడేట్స్కి. సో ఈసారి కూడా అంతే ఉండొచ్చు. సో ఈసారి కూడా మీరు 150+ అనేది మీరు టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి టైర్ 1కి. సో అప్పుడే మీరు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది టైర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అయితే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందండి. తెలుగులో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీకు టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే టైర్ 2 మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కూడా. సో నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి చూడండి టైర్ 2కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఈ పేపర్ 2 ఎవరైతే స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వారు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టిక్స్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్ట్కి అప్లై చేసినటువంటి వారికి మాత్రమే ఈ పేపర్ 2 ఉంటుందన్నమాట. సో ఆ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేయనటువంటి క్యాండిడేట్స్కి ఓన్లీ ఈ పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఈ పేపర్ 1లో మీకు సెషన్ 1 అని చెప్పేసి ఉంటుంది. సెషన్ 1 వచ్చేసి 2 hours 15 minutes టైం అయితే ఉంటుంది. అలాగే సెషన్ 2 వచ్చేసి 15 minutes టైం ఉంటుంది. ఓకే, పేపర్ 1లో సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1 2 hours 15 minutes, సెషన్ 2 15 minutes ఉంటుంది. టోటల్గా చూసుకుంటే 2.5 hours మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ సెషన్ 1లో మీకు ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పేసి ఉంటుంది. అలాగే సెక్షన్ 3, సెక్షన్ 4 అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీకు సెషన్ 1లో సెక్షన్ 1 చూద్దాం ఫస్ట్. సో సెక్షన్ 1లో ఏ అనేటువంటి టాపిక్ చూస్తే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అనమాట. 30 క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మీకు 60 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ సెక్షన్ 1లో. ఓకే, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిపి 60 క్వశ్చన్స్ వస్తాయి. సో 60 × 3 180 అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో 60 క్వశ్చన్స్ × 3 మార్క్స్ 180 మార్క్స్. సో మీకు ఇక్కడ సెక్షన్ 1లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 180 మార్క్స్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ పెడతారు. ఇంకా సెక్షన్ 2 చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ పాసేజ్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 70 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 70 × 3 210 మార్క్స్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ సెక్షన్ 1కి సంబంధించి 1 hour టైం ఉంటుంది. సెక్షన్ 2కి సంబంధించి మరొక 1 hour టైం ఉంటుంది. సో టోటల్గా ఈ సెక్షన్ 1కి 1 hour, సెక్షన్ 2కి మరొక 1 hour, టోటల్గా 2 hours టైం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు సెక్షన్ 3కి రండి. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అని చెప్పేసి 20 క్వశ్చన్స్ ఇస్తారు. 20 × 3 60 మార్క్స్ అనమాట. ఇది మీకు 15 minutes టైం అయితే ఇస్తారు. సో 15 minutes చూసుకున్నట్లయితే ఈ 15 minutesలో మీరు ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ సెషన్ 2 చూడండి 15 minutes అని చెప్పేసి ఉంది. ఈ 15 minutesలో ఇక్కడ సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ డేటా ఎంట్రీ టాస్క్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేశారో ఎస్ఎస్సి సీజీఎల్కి, అది ఏ జాబ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి మార్క్స్ ఏమీ ఉండవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట ఈ సెక్షన్ 4 అనేది. ఓకే, సో ఇక్కడ వరకు మాత్రమే మీకు మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. అలాగే ఎవరైతే స్టాటిస్టిక్స్కి సంబంధించి సబ్జెక్ట్ కలిగి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకు అప్లై చేశారో వారికి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి సంబంధించి పేపర్ 2 ఉంటుందన్నమాట. 100 × 2 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 hours కంప్లీట్ చేసుకోవాలి. ఈ పేపర్ 2 ఓన్లీ
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జేఎస్ఓ పోస్టులకి అప్లై చేసినటువంటి వారికి మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నటువంటి వారికే ఈ యొక్క టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా టైర్ 2 అయితే ఉంటుంది. సో టైర్ 2 మీకు డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి చూస్తే నేను మీకు ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఈ నేమ్స్ అన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, అలాగే బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, దీనితో పాటు ర్యాంకింగ్, అలాగే డైస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, సిలాజిజమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దీనితో పాటు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, అండ్ దీనితో పాటు మీకు ఎంబెడెడ్ ఫిగర్స్ అని చెప్పేసి ఉంటాయి. ఒక పిక్చర్ ఉంటుంది, అందులో ఏదో ఒకటి ఒక పర్టికులర్ ఇమేజ్ని ఎంబెడ్ చేస్తాడు, దానిలో ఇన్సర్ట్ చేస్తాడనమాట. అదేంటనేది కనుక్కోవాలి. ఇవన్నీ కూడా నాన్ వర్బల్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ ఇలా ఉంటుంది, అవి మీరు కౌంట్ చేయాలి. సో ఇలాగ మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయండి. సో ఈజీగా ఉంటుంది. 25కి 25 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. 50కి 50 మార్క్స్ అయితే వస్తాయి. రీజనింగ్లో చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్టు, మీరు ఈజీగానే స్కోర్ చేయగలుగుతారు. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకుంటే పాలిటీ ఇక్కడే ఉంది చూడండి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమిక్ సైన్స్, అలాగే జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీనితో పాటు పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ గురించి వీటిపైన మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటన్నిటిపైన కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. నంబర్ సిస్టమ్ నుంచి మీకు మెన్సురేషన్ వరకు అన్ని టాపిక్స్ కూడా మనకి కవర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్, అలాగే యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, అండ్ దీనితో పాటు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే క్వశ్చన్స్ ఆన్ ట్రైన్స్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అలాగే దీనితో పాటు ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, అలాగే ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్. వీటి నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మీకు సర్క్యులర్ సిలిండర్ ఇవన్నీ ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా మీకు మెన్సురేషన్ కిందకి రావడం జరుగుతుంది. సో అవి మీరు చూసుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 25కి 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగేటువంటి టాపిక్ ఇది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే కాంప్రిహెన్షన్ పాసేజ్ కానీ లేదా క్లోజ్ టెస్ట్ కానీ ఇస్తాడు. ఓకే, బేసిక్ కాంప్రిహెన్షన్ అన్నట్టు చూడండి. సో బేసిక్ కాంప్రిహెన్షన్ పాసేజ్ కానీ లేదా క్లోజ్ టెస్ట్ కానీ ఇస్తాడు. ఈ మధ్య క్లోజ్ టెస్ట్ ఇస్తున్నాడు. అలాగే దీనితో పాటు మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్, ఎర్రర్ కరెక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. స్పెల్లింగ్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి 100కి 100 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగే విధంగా ప్లాన్ చేసుకోండి. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 22 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా చూసుకోండి. ఇంకా జనరల్ అవేర్నెస్లో చూసుకున్నట్లయితే ఒక 17 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసే విధంగా చూసుకోండి. సో మీరు ఖచ్చితంగా మీకు 160+ మార్క్స్ అయితే వస్తాయి. చాలా మంచి స్కోర్ అది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. టైర్ 2కి సంబంధించిన సిలబస్ ఇప్పుడే అవసరం లేదు. ఫస్ట్ టైర్ 1 పైన మీరు ఫోకస్ చేయండి. టైర్ 1 పైన మీరు 200కి 160+ తెచ్చుకునే విధంగా మీరు ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది అండ్ మీకు మంచి జాబ్ అయితే వస్తుంది. ఇప్పుడు బుక్స్ ఏంటనేది చూద్దాము. ఇప్పుడు నేను చెప్పేటువంటి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎస్ఎస్సి సీజీఎల్తో పాటు మిగిలినటువంటి అన్ని జాబ్స్కి కూడా ఈ యొక్క బుక్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో ఖచ్చితంగా నేను చెప్పేటువంటి బుక్స్ అయితే మీరు బై చేసి ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఎస్ఎస్సి సీజీఎల్కి మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 3 బుక్స్ మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోసం ఇందులో మీకు ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్కి సంబంధించి ఉంటాయన్నమాట. సో ఇది కిరణ్ ప్రకాషన్కి సంబంధించినటువంటి బుక్ ఇది. సో
కిరణ్ ప్రకాషన్ బుక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి సంబంధించి మీరు ఈ బుక్ అయితే కొనుక్కోవాలి. ఇంకా కిరణ్ ప్రకాషన్కి సంబంధించి ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ ఓకే లాస్ట్ ఇయర్స్లో ఎస్ఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో కిరణ్ ప్రకాషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అని చెప్పేసి మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అలాగే సేమ్ ఇది మీరు సెర్చ్ చేసినా వస్తుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఖచ్చితంగా కొనుక్కోండి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇవి మీరు అటెంప్ట్ చేయలేరు కాబట్టి. సో మీరు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ బుక్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీకు సేమ్ మోడల్స్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. సో మీరు వేరే ఎగ్జామ్స్కి లైక్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ లాంటి బుక్స్ వాటికి మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తెలుగు మీడియంలో కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ఉంది, అది మీరు తీసుకోవచ్చు. తర్వాత రీజనింగ్కి సంబంధించి చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీకు 100కి 100% యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. రీజనింగ్కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇది. అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కిరణ్ ప్రకాషన్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన రీజనింగ్ బుక్ అయితే కొనుక్కోండి. అన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇంకా తెలుగు మీడియం వారికి ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి సంబంధించిన బుక్ తెలుగు మీడియంలో ఉంది. సో ఆ బుక్ అయితే తీసుకోండి. తర్వాత మీరు ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి లేదా జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే లూస్ ఎండ్స్ బై జీకే అని చెప్పేసి బుక్ ఉంటుందండి. అన్ని టాపిక్స్ ఉంటాయి, మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి. దీనిలో మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, ఎకానమీ ఇలాగ ప్రతిదీ ఉంటుందండి. స్టాటిక్ జీకే కూడా ఇందులోనే ఉంటుంది. సో ఈ బుక్ కొనుక్కోండి, లేటెస్ట్ వర్షన్ తీసుకోండి, చాలా బాగుంటుంది ఈ బుక్. ఒక 250 రూపీస్ లేదా 300 ఉండొచ్చు. అండ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కోసం మేము ఇక్కడ ఈ పర్టికులర్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. పీడిఎఫ్ మెటీరియల్ 199 రూపీస్కి మీరు పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటీరియల్ ఇది తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ మెటీరియల్. పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000+ బిట్స్ కూడా మీకు ఇందులోనే లభించడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పీడిఎఫ్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. అదే తెలుగు మీడియం వాళ్ళైతే హైటెక్ విజయ రహస్యం అనేటువంటి బుక్ మీరు కొనుక్కోవాలి. అండ్ తెలుగు మీడియం వారికి కూడా మేము ఇక్కడ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, ఇదైతే ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి గ్రామర్ నాలెడ్జ్ పెంచుకోవడానికి అండ్ ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీకు ఈ బుక్ సరిపోతుందండి. ఓకే, లేదు అంటే ఎస్పీ బక్షి అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో మీరు ఈ బుక్ తీసుకోండి, లేదు అంటే మీరు ఎస్పీ బక్షి అయినా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలుపుతూ 10,500+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ జీకే కూడా ఇందులోనే ఉంటుంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో ఈ మెటీరియల్ అయితే తీసుకోండి, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా మీరు ఈ బుక్స్ అయితే కొనుక్కొని ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.